दक्कन न्यूज़ 9 में आप तमाम का इस्तकबाल है। चाहे जितने भी मसाइल हों, हमें तरक्की करनी है, हमें इसे एक मिसाली म्यूनिसिपैलिटी बनाना है। शादनगर के एमएलए वीरलापल्ली शंकर बारिश को भी नज़रअंदाज करते हुए शादनगर शहर की तरक्की के लिए बड़े पैमाने पर कस्बे के वार्डों का दौरा कर रहे हैं। इसी के तहत मंगल को एमएलए वीरलापल्ली शंकर ने म्यूनिसिपल बिजली और दीगर ओहदेदार और पार्टी कायदीन के साथ शादनगर म्यूनिसिपल कॉरपोरेशन के दूसरे वार्ड में राघवेंद्र कॉलोनी, ऑफिसर्स कॉलोनी, तिलक नगर कॉलोनी, ऑफिसर्स कॉलोनी फेज 2 कॉलोनियों का दौरा किया और पहले कॉलोनी में नक्काशी, सड़कों और पीने के पानी के मसाइल से वाकफियत हासिल की। इस मौके पर कॉलोनी के मकीनों ने एमएलए को मुतालिका कॉलोनियों के मसाइल से आगाह करते हुए दरख्वास्तें पेश की। बादजा इन्होंने मीडिया से बात करते हुए क्या कहा, आइए देखें इसकी तफसीली रिपोर्ट। हमारे नुमाइंदे शकील अहमद की ये रिपोर्ट पेश है। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। చేస్తాం ఒక దిక్కు షిఫ్ట్ చేస్తాం అదే విధంగా ఈ అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను అది ఒక చిన్న డయా అంటే ఈ ప్రాంతానికి సరిపోయే డయా వేయలేదు కాబట్టి దాన్ని పెంచుతూ పెద్ద డయా వేస్తూ అవుట్లెట్ కూడా కొందరు రైతులతోని గౌరవ రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుంది। మన నందిగామ శంకర్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే మాట్లాడిన శంకర్ వాళ్ళు కూడా ఏదైనా ఉంటే మేమందరం ప్రజలకు అవసరాల గురించి సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది। కాబట్టి ఒక మంచి సీసీ రోడ్ వేయబోతా ఉన్నాం, ఒక మంచి డ్రైనేజ్ ఇవ్వబోతా ఉన్నాం, నల్లలు కూడా ఇవ్వబోతా ఉన్నాం, ట్రాన్స్ఫార్మర్ కూడా షిఫ్ట్ చేయబోతా ఉన్నాం। కాబట్టి ఇదంతా ఒక 2 నెలల్లో జరిగిపోతుంది, దసరా వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఈ యొక్క తిలక్ నగర్ వాసులందరూ కూడా నేను వారి విజ్ఞప్తి వరకు నేను రావడం జరిగింది। వారు ఒక నిజంగా వాళ్ళు అడిగిన అన్ని సమస్యలు ఒక ప్రభుత్వం పట్టించుకోవాల్సిందే, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాల్సిందే, వాళ్ళ అవసరాలు తీరవలసిందే। కాబట్టి ఇవాళ నేను ప్రత్యేకంగా రావడానికి ఈ కార్యక్రమం నెరవేర్చాలని చెప్పి ఆ ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది। నాకు కూడా తృప్తినిచ్చింది। వర్షం కురుస్తున్నప్పటికీ ఆ సమస్యలు తప్పకుండా చేయాల్సిన మానవీయ కోణాలు చూస్తే ఇప్పటికే ఈ పనులన్నీ జరగాలి। ఏదో పెద్ద పెద్ద పనులు చేసామని పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఆ మాటలు బంద్ చేసి పని చేసేది నేర్చుకోవాలని చెప్పి కొందరు నాయకులు కూడా హితబోధిస్తున్నాను। ఈరోజు ముఖ్యంగా తిలక్ నగర్ కాలనీకి రావడానికి ముఖ్య ఉద్దేశం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా చాలా కొన్ని సమస్యల మీద ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు। కాబట్టి ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ కొనాకున్న తిలక్ నగర్ ఎవరు పట్టించుకోవడం లేదు। కాబట్టి ఇక్కడున్న ప్రజలు కూడా నాన్ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కొని ఈ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళకు మౌలికమైన వసతులు డ్రైన్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, నల్లలు కానీ తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు। కాబట్టి ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తిరుపతి రెడ్డి, మన చెన్నన్న అందరం కూడా కలిసి నరేష్, ఖదీరు, ముబారకు, బాబరు, మున్నా వీళ్ళందరూ కూడా మా రావుబాయ్ కూడా అంటే ఇక్కడ పరిశీలించి ఇక్కడ ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలు కొందరు రాజకీయాలకు ముడిగడతా ఉంటారు। రాజకీయాలకు ముడిగట్టేది కాదు, మన ప్రాంతంలో మన